హాయ్ ఫ్రెండ్స్, మీ విజయ. ఎందుకండి అసలు ఆడపిల్లలకి అన్నీ మోసాలు జరగడం? అంటే ఆడపిల్లలు ప్రతి ఒక్క ఆడపిల్ల సిన్సియర్ అని చెప్పట్లేదు. జగత్బుద్ధుడు ఆడపిల్లలని అయితే ఈ మధ్య కాలంలో చూసినాను, నాకు తెలిసిన వాళ్ళని చూసినాను. మళ్ళా ఏజ్ పెద్ద లేదు, చిన్న చిన్న పిల్లలే చాలా ముద్దులు ఉన్నారు. కానీ పెద్దవాళ్ళే వాళ్ళకి అసలు మెచ్యూరిటీ ఉండి కూడా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక్కరిది పిచ్చిగా లైఫ్లో ఒక ఏమంటారు దాన్ని, ఏమంటారు, సంథింగ్ ఏమంటారు అబ్బా దాన్ని, సారీ ఏమనుకోకండి, చెప్పడానికి వర్డ్ రావట్లేదు. అసలు ఒక పర్సన్ని నమ్మి డీప్ వెళ్ళిపోవడం అలాంటివి సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఆ జరిగిన స్టోరీ ఒక్కసారి అనుభవం అవుతుంది, 2 సార్లు అనుభవం అవుతుంది, 3 సార్లు అనుభవం అవుతుంది, 4 సార్లు అనుభవం. ఎన్నిసార్లు అనుభవం అయినా కూడా మళ్ళీ వాళ్ళని నమ్ముతూ ఉంటారు. ఎందుకు నమ్ముతారో అర్థం కాదు. ఒక్కసారి అవమానం అవుతుంది, వాళ్ళతో కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అవమానం అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్యామిలీ ఊరు అంతా అందరితోనే అవమానం అవుతుంది. అయినా పర్వాలేదు. ఎంత అక్కడ ఒక పర్సన్ అక్కడ తనని నమ్ముకున్న ఒక పర్సన్ అక్కడ ఉండి ఎంత సఫర్ అవుతుంది అన్న తెలిసి కూడా హ్యాపీగా ఉంటారు. అరే నా కోసమే కదా అనే అలాంటి ఫీలింగ్స్ కూడా లేని ఆ పర్సన్ల కోసం ఈ తిక్కన గొర్రెలు ఉంటారు. ఎంత మైండ్ అంటారంటే అసలు మైండ్ ఉందంటారా లేదు అంటారా అసలు అర్థం కాదండి. అసలు అది ఎందుకు అందులో లోపలికి అంత డీప్ ఎందుకు లవ్? ఈ కాలం జనరేషన్లో 1% అదే వాళ్ళ చిన్న పిల్లలు వీడు కాదంటే వాడు కాదంటే వీడు వాళ్ళని లవ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు, వదిలేసుకుంటూ పోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని వాళ్ళ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కూడా. అది మైబీ చెప్తున్నా, అంటే అలాంటి వాళ్ళు ఉంటారని చెప్తలేను, క్యాజువల్ అని చెప్తున్నా. కొంతమంది అలాంటి చాలా డీప్గా ఉండేవాళ్ళు మెంటల్గా అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట. వాళ్ళకి స్ట్రక్ మొత్తం మైండ్లో వాళ్ళని ఫిక్స్ చేసేసుకుని ఉంటారు. అవతల పర్సన్ ఎలా ఉంటారంటే వాళ్ళని మైండ్లో తీసేసుకోరు, వాళ్ళు ఓన్లీ వాళ్ళని యూజ్. కానీ వాళ్ళకి వీళ్ళకి అర్థం కాదు ఆ విషయం. అర్థం కాక పిచ్చి గొర్రెలాగా ఎలా ఉంటారంటే ఎన్ని అవమానాలన్నా వాళ్ళ కోసం భరిస్తారు. వాళ్ళు ఎంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా పడతారు, తిట్టినా పడతారు, కొట్టినా పడతారు. ఇలాంటి కొంచెం మెంటల్ మనుషులు చాలామంది ఉంటారండి. చూసి నాకైతే విసుకొచ్చిపోయింది. నిజంగా చెప్తున్నా, వాళ్ళు కొంచెం మారండి ప్లీజ్. మీకోసం బతకండి, మీకోసం ఉండండి. అలాంటి వాళ్ళని నమ్మకండి. ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు, ఎన్నిసార్లు నమ్మి మోసపోతారండి. వాళ్ళు మీకోసం 1% చిన్న స్టెప్ తీసుకున్నా మీకోసం అదే పెద్ద గొప్ప అని వాళ్ళ కోసం మీరు అలాంటివి ఫేస్ చేస్తే అదొక విధం. మీకోసం 1% కూడా వాళ్ళు ముందుకు రారు. మీకోసం ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారండి? చెప్పండి. మీ లైఫ్ మీరు చూసుకోండి. మీకు ఇష్టమైతే బెటర్ లైఫ్ మీకు ఉంటుంది. డెఫినెట్గా దేవుడు అనేటాడు ఒక తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తారని చెప్తారు కదా. అలా మీరు కూడా అలాంటివి లైఫ్ని క్లోజ్ చేసేసి మూకండి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నా సలహా తీసుకొని ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం మూవ్ అవ్వండి. కొంచెం మీరు కొద్దిగా మార్పు మీలో వచ్చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. నా మాట వినండి.
అంటే ఏదైనా తొందరగా మర్చిపోలేరు. ఎందుకంటే బాగా డీప్‌గా వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఈ వాళ్ళని కొంచెం అప్ప వాళ్ళ అటువంటి అలాంటి మూర్ఖత్వమైన మనుషులను మర్చిపోవాలంటే కొంచెం, ఎందుకంటే నిజమైన ప్రేమ అయితే ఎలా ఉంటుందంటే అంత పెద్దగా ఉండదు. మూర్ఖత్వమైన ప్రేమ ఎలా ఉంటుందంటే పిచ్చిగా వాళ్ళని మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసేసి ఉంటారు కాబట్టి ఆ బ్రెయిన్ వాష్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళు ఆ బ్రెయిన్ వాష్కి బ్రెయిన్లో మొత్తం వాష్ చేసేసి ఉంటారు కాబట్టి ఆ బ్రెయిన్లోకించి ఆ పర్సన్ని తీసేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా తీయండి. తీసి మళ్ళీ మూకండి. ఎవరిని నమ్మకండి. ఇక ఒకవేళ అట్లాంటి వాళ్ళ కాదు, చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు, మూర్ఖత్వం ఉన్న మూర్ఖులు. ఎందుకంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికే మేబీ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు కారు. చాలా పర్సెంట్ చెప్తున్నా నేను. నా 100లో నేను చెప్తున్నా, మ్యాక్సిమం చెప్తున్నా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ తల్లిదండ్రుల వల్ల పిల్లలు చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వదిలేద్దాం ఎట్లనో ఒకట్లా, ఒక పీడ పోయింది అనే మూర్ఖత్వమైన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారు కాబట్టి చెప్తున్నా. అలాంటి ఆడపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. డెఫినెట్గా చెప్తున్నా, ఇది మాత్రం వాస్తవము. ఇది చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. ఆ పర్సన్ని మైండ్లోకి ఎంచి తీసేసుకోండి. మీ లైఫ్ మూకండి. మంచి లైఫ్ ఉంది. లైఫ్ చాలా బయటికి రండి. 4 గోడల మధ్యలోకించి బయటికి రండి. మీకంటూ ఒక మంచి లైఫ్ ఉంది. మీకన్నా తల్లిదండ్రుల ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. మీకంటూ వాళ్ళంతా అరే మీకు డబ్బులు లేవనేసి కొంచెం దూరం పెట్టినా కూడా ఇంకా చాలా తక్కువ వాళ్ళకండి. మీరు కొంచెం అంటే లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేని వాళ్ళ దగ్గర పోతే ఇంకా ప్రేమ ఎక్కువ దొరుకుతుంది. ఉన్న వాళ్ళ దగ్గర ప్రేమ దొరకదండి, లేని వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి మీకు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కానీ డీప్గా వెళ్ళిపోకండి. లైఫ్లో ఎప్పుడు కానీ డీప్గా వెళ్ళిపోకండి. అక్కడ కూడా డీప్గా వెళ్ళిపోకండి. మీది ఫస్ట్, ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించండి. అంతేగాని ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించి మీ గురించి మర్చిపోవడం అనేది మర్చిపోయినారనుకో మీ జీవితం మళ్ళీ సంకనాగిపోతుంది. ఇది మాత్రం నిజము. ఇది మీకు ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తారండి. మీ విజయ ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఒక్క కామెంట్ అయినా చేయాలని ప్లీజ్ రిక్వెస్ట్. ఈ